సైమల్టేనియస్ ఎలక్షన్స్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరగాలంటే రాజ్యాంగ సవరణ కూడా కంపల్సరీ అనమాట. మనకు తెలుసు స్టేట్ అసెంబ్లీస్ కానీ లోక్సభ ఎన్నికలు కానీ ఇవన్నీ సింక్ చేయాలి. దాంతోపాటు లోకల్ బాడీ సింక్ చేయాలి. దానికి సంబంధించి 2 సాధారణ సవరణలు, ఒక రాజ్యాంగ సవరణ ఇవన్నీ జరగాలన్నమాట. వీటన్నిటికీ కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టారు సైమల్టేనియస్ ఎలక్షన్ సంబంధించి. దానికి సంబంధించి ఆ బిల్లుని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి బిల్లుని పంపించారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ బిల్ గురించి సాధ్యాసాధ్యాల గురించి చర్చిస్తుంది అనమాట. దీనిలో మనం గమనిస్తే కనుక చాలా రాష్ట్రాలు, ముఖ్యంగా రీజనల్ పార్టీస్ ఏమంటున్నాయంటే సైమల్టేనియస్ ఎలక్షన్స్, జమిలి ఎన్నికలు, కేంద్రంలో లోక్సభకి రాష్ట్ర అసెంబ్లీలకి ఒకటేసారి ఎన్నిక జరిగితే సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటుంది, ఫెడరల్ విధానం దెబ్బతింటుంది. అంతేకాదు కేంద్రంలో ఉన్న పార్టీస్, నేషనల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్రాల్లో కూడా పెద్దపీట వేస్తాయి. ఎందుకంటే భారతదేశంలో ప్రజలు సింబల్కి ఎక్కువ అటాచ్ అవుతారు కాబట్టి నేషన్ వైడ్గా ఉన్న సింబల్స్, వాళ్ళ ప్రోగ్రామ్స్, స్కీమ్స్కే జనం ఎక్కువగా ఆకర్షితులయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు. అయితే దీనికి వ్యతిరేకంగా వాదించేవాళ్ళు, అంటే జమిలి ఎన్నికలు కావాలని వాదించేవాళ్ళు ఏం చెప్తున్నారంటే జమిలి ఎన్నికలు తేవడం వల్ల పరిపాలనలో కంటిన్యూటీ ఉంటుంది కాబట్టి పాలసీ పెరాలిసిస్ ఉండదు. ఒకటేసారి అన్ని ఎన్నికలు అయిపోతే గవర్నమెంట్ పరిపాలన మీద దృష్టి పెట్టచ్చు. అంతేకాదు ప్రభుత్వ ఖజానాకు ఎన్నికల ఖర్చు బాగా తగ్గుద్ది. ఇది ఇండియాకి చాలా అవసరాలు కూడా అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఏది ఏమైనా 2027 సంవత్సరంలో భారతదేశంలో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తోంది.